తలరాజరాశయంతలు తల్పు బ్రహ్మయ్య కొనరంగ ఏయం బహివిదయే లోక కళ్యాణ తాలోకియౌ నారద మౌనికి ఏ యజ్ఞ సన్మాతయే తనరు వాల్మీకి వ్యాస కాళిదాస నన్నయాది కవినాథ కోటికి అరయక కొంగు బంగారమై రహించు నట్టివాణిని అట్టివాణిని నావాని నచరేతు. ముందుగా సభాసదులందరికీ సాయిరాం. ఈరోజు స్వామివారి శత జయంతి వేడుకల సందర్భంగా 4వ రోజు కార్యక్రమాన్ని భగవాన్ ఆశీస్సులతో మీ ముందు ఈరోజు గజేంద్ర మోక్షం ఈ కథను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. పోతనామాతలు చెప్పినట్టు భాగవతము తెలిసి పలుకుట చిత్రముకు శూలికైనను దమ్మి చూలికైనను వివిధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పలుకు అని పోతనామాతలు చెప్పాడు. ఈ భాగవతం నాకంతా తెలుసు అనుకుంటే అది చాలా విచిత్రము. నాకు కూడా ఆయనకే తక్కువ తెలిసినప్పుడు నాకు ఇంకా చాలా తక్కువ తెలిసినట్టు. నాకు తెలియవచ్చినంత, నేను విన్నంత, నేను చూసినంత మీకు తేటతలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ పోతనామాత్యుని భాగవతంలో 8వ స్కంధంలో నుంచి తీసుకున్నటువంటిది ఈ గజేంద్ర మోక్షం కథ. మనం చెప్పుకున్నట్టుగా కలి ప్రవేశం జరిగిన తర్వాత పరీక్షణ్ మహారాజుకు శుక మహర్షి చెప్పేటటువంటి ఆ 7 రోజులు చెప్పే కథల్లో ఇది ఒక కథ. దీని పేరు గజేంద్ర మోక్షం. మరి పూర్వకాలంలో ఆ శుక మహర్షి ఇలా చెప్తున్నాడు, ఓ పరీక్షణ్ మహారాజా, పాల సముద్రం మధ్యలో త్రికూట పర్వతంలో ఒక పర్వతం ఉంది. దాని పేరులోని త్రికూటం ఉంది. 3 కూటాలు ఉన్నాయి అక్కడ. ఒకటి బంగారం, రెండవది వెండి, మూడవది ఇనుము. ఈ 3 పర్వతాలను ఇలా ఎందుకు తీసుకున్నాడంటే బంగారం అనేటువంటిది సత్వగుణానికి ప్రతీక, వెండి రజోగుణానికి, ఇనుము తమోగుణానికి. ఈ పాల సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఈ త్రికూట పర్వతము 10,000 యోజనాల ఎత్తు, 10,000 యోజనాల పొడవు వెడల్పు కలిగినటువంటి సువిశాలమైనటువంటి పర్వతం. అందులో ఒక 54 రకాల చెట్ల పేర్లు వాడాడు. అన్ని రకాల చెట్లు, అన్ని రకాల పక్షులు, అన్ని రకాలైనటువంటి పురుగులు, కీటకాలు, వృక్షాలు, మృగాలు, జంతువులు అన్నీ అక్కడ తిరుగాడుతున్నాయి. ఎంత పెద్దగా ఉంటుంది ఆ పర్వతం అంటే అందులో చిలకలు, కీటకాలు కొన్ని పండ్లను కొరికి అది తింటా ఉంటే ఆ పండ్ల నుంచి వచ్చినటువంటి రసము అది పారి ఒక సెలయేరులాగా వాగులాగా పారుతుందండి. అక్కడ అనేక రకాలైనటువంటి ఔషధాలకు సంబంధించినటువంటి మొక్కలు పెరుగుతాయి కాబట్టి అది సుగుణాలతో మంచి సువాసనతో వెదజల్లుతూ ఉంటుందంటే ఈ త్రికూట పర్వతం. బంగారం లాంటి ఈ కొన్ని చెట్ల యొక్క పుప్పుడి రావడం వల్ల బంగారపు రంగులో శోభిస్తుందట ఆ పర్వతం. ఇట్లా అత్యంత సుందరమైనటువంటి పర్వతాలను వర్ణించడము చాలా చక్కగా వర్ణిస్తారు. అలసాని పెద్దన గారు వర్ణించారు. చోట అటజని కాంచ భూమేశ్వరుడు అంబర చుండి శరస్సర చడి పట్ల మహోన్మోహుల రంగ తరంగ వృతంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరికుల కళాభిజాలను గగన రేణు కంపిత సారం ఒక పర్వతాన్ని, హిమాలయ పర్వతాన్ని అలసాని పెద్దన గారు వర్ణించారు. మరి పోతనామాత్యుడు అలసాని పెద్దన కంటే ముందువారు కాబట్టి ఇంకా అద్భుతంగా వర్ణించారు. ఈ పర్వతాల గురించి అంత అద్భుతంగా రమణీయంగా వర్ణించినటువంటి ఈ పోతనామాత్యుడు ఆ తర్వాత ఆ పర్వతంలో కొన్ని ఏనుగుల గుంపులు బయలుదేరాయి. అలా ఎలా బయలుదేరుతున్నాయి అంటే కొన్ని 100,000 ఏనుగులు, లక్షల ఏనుగులు. ఇది అతిశయోక్తి కావచ్చు, కానీ అక్కడ రాసింది మీకు చెప్తున్నాను. ఈ ఏనుగులు ఎలా బయలుదేరాయంటే అవి విహారానికి బయలుదేరుతున్నాయి. అలా బయలుదేరుతుంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యుడిని చూసి భయపడి బయటికి రాకుండా, సాయంత్రము సూర్యుని యొక్క శక్తి కాంతి తగ్గగానే బయటకు వచ్చినటువంటి మబ్బుల గుంపుల్లా ఉన్నాయండి. గుహల్లో నుంచి బయటకు వచ్చిన మబ్బుల గుంపుల్లాగా విహారానికి బయలుదేరాయి ఈ ఏనుగులు. కొన్ని వేల లక్షల ఏనుగులు ఉన్నాం కదా,
అవి వెళ్తా ఉంటే ఎట్లా వెళ్తా ఉన్నాయా అంటే చాలా అద్భుతమైనటువంటి వేగంతో పోతుంది. ఈ పరీక్షిత్ మహారాజు ముందుగా ఒక మాట అడిగాడు. అంతకంటే ముందు శుక మహర్షి ఒక మాట చెప్పాడు. టూకీగా ఒక కథ చెప్పాడు. కట్టే కొట్టే తెచ్చి అడవిలో ఉన్నటువంటి ఏనుగు నీళ్ళలో ఉన్న మొసలి పట్టుకుంది. ఆ మొసలి భార్య తట్టుకోలేక ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణుమూర్తి వచ్చి చక్రంతో ఖండించేశాడు. ఏనుగు రక్షించాడు చెప్పాడు శుక మహర్షి. అప్పుడు ఈ కట్టే కొట్టే తెచ్చి చెప్పింది నాకు అర్థం కాలేదయ్యా ఓ సుఖ బ్రహ్మ. నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగే పురుషోత్తమునిచే ఆరాట మెట్లు మానను పోరాట విలోన భద్రకుంజరములకు. ఇది ఒక పద్యం. నీరాట వనాటములకు పోరాటం మెట్లు కలిగి పురుషోత్తముచే ఆరాట మెట్లు మానను పోరాట విలోని భద్రకుంజరములకు. నీళ్ళల్లో తిరిగేటటువంటి మొసలికి నేలపైన అడవిలో తిరిగేటటువంటి గజరాజుకు యుద్ధం ఎలా జరిగింది? మహానుభావుడైనటువంటి శ్రీహరి చేత ఆ ఏనుగు యొక్క బాధను ఎలా పోగొట్టగలిగాడు అని అడిగి 4వ మనువైనటువంటి వాళ్ళు హరిదంతుడు హరివేదిని అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలకు పుట్టినటువంటి ఆయన విష్ణుమూర్తి పుట్టాడు. ఆయన పేరు ఈ కావ్యంలో హరి అని పిలువబడుతుంది. ఆ హరి చేత ఎలా ఈ ఏనుగుల యొక్క బాధను పోగొట్టింది అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు శుక బ్రహ్మను అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇలా ఏనుగులు బయటకు వచ్చాయా, ఇవి పోతా ఉంటే అవి విహరించి విపరీతంగా చెమట కారిందంట. మదజలము అంటాం దాన్ని. ఆ మదజలాన్ని తుమ్మెదలు ఆస్వాదిస్తాయట. ఆ తుమ్మెదలు ఆస్వాదిస్తూ ఎంతో చుంచుమ్మని పాడుతున్నాయి స్వేచ్ఛగా. అలా పాడుతుంటే ఈ ఏనుగులు అలా స్వేచ్ఛా విహారం చేసుకుంటూ పోతుంటే ఆ ఏనుగులు ఎలాంటి అయ్యా, ఎంత మదించిన ఏనుగులు, ఎంత అహంకారపూరితమైన ఏనుగులు అంటే తలగవు కొండలకైన మలగవు సింగములకైన మక్కును కడిమిన్ గలగవు పిడుగులకైన ఇలా బల సంపన్న వృత్తి ఏనుగు గున్నలు. ఆ ఏనుగు గున్నలు ఎలా ఉన్నాయి అంటే తలగవు కొండలకైన, కొండలకైనా కనిపిస్తే అవి తొలగిపోవంట, ఎదురుగా ఢీకొంటాయంట. కుంభస్థలాలు కొండలు కూడా పిండి పక్కన పడిపోతాయంట. మలగవు సింగములకైన, మామూలుగా నానుడేంటి, సింహం అనేటువంటిది కరడో కనిపిస్తే ఏనుగు కుంభస్థలం చచ్చిపోవాలి. కానీ ఏనుగులు సింహాలకు కూడా భయపడబడ్డారు. గలగవు పిడుగులకైనా, పిడుగులు పన్నా కూడా భయపడి ఎనికి తిరిగిపోబడ్డారు. ఇలా బల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. అంత బలాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ఏనుగులు విహారం చేస్తా ఉన్నాయి. ఇక ఇక్కడ ఈ ఏనుగులను చూసి ఒక సీసపద్యం, అద్భుతమైన సీసపద్యాన్ని తిరిగించాడు పోతనామాత్రుడు. ఈ ఏనుగులను చూస్తే అడవిలో ఉండేటటువంటి కొన్ని వందల రకాల జాతుల్లో 9 రకాల జంతువులు ఎట్లా భయపడి పారిపోయాయి. పులుల మొత్తంబులు పదరింగలోదు ఘోర బల్లూకములు గుహలదొచ్చు హరిదంతములకేగు హరిణ చేయుడు భూదారములు నేల ఒరియలదావు మడుగుల జొరబాలు మహిష సంగంబు గండ శైలంబుల కపులు బ్రావు వాల్మీకములు సొచ్చు వనభుజంగంబు నీలకంఠములు నింగికెగి వెరచి చమరీమృగంబులు విసరు బాల చామరంబుల విహరణ శ్రమము వాయ భయద పరిహేళ విహరించు భద్రకరుల గాలి పారణ మాత్రాన జాలి ఉంది. అద్భుతమైనటువంటి ఒక సినిమా చూపించాడు ఇక్కడ. ఏమంటున్నాడు, ఆ ఏనుగుల యొక్క ప్రతాపము, వాటి యొక్క గుంపు, వాటి యొక్క హడావిడి చూస్తే పులుల మొత్తంబులు పొదరిళ్లలో పులులు పొదలు దూరిపోయాయట. ఘోర బల్లూకములు గుహల సొచ్చు, భయంకరమైనటువంటి భల్లూకాలు, ఎలుగుబంటి. కొన్ని విషయాల్లో ఎలుగుబంటి పులి కంటే ప్రమాదకరమైంది. ఎలుగుబంటి చెట్టు ఎక్కగలదు, పులి ఎక్కలేదు. రాళ్ళతో వేసి కొట్టగలదు. మనం చెట్టు ఎక్కితే పులి గమని చెట్టు ఎక్కుతుంది, రాళ్ళు తీసి కొట్టుతుంది. అలాంటి ఆ ఘోర బల్లూకములు గుహల దాగు నేల బొరియల దాగు భూదారం అంటే అడవి పందులు. అవి నేలలో ఎక్కడ రంధ్రాలు చేసినా అక్కడ దాగిపోయాయంట. అంతములకేకు హరిణ చేయము. హరిణము అంటే జింక. ఈ జింకల గుంపులన్నీ దిక్కుల యొక్క చివరి భాగాలు దిగంతరాలకు పారిపోయాయట. మడుగుల జొరబాలు మహిష సంగంబులు, దున్నపోతులన్నీ, అడవి దున్నపోతులన్నీ మడుగులో పోయి దాక్కున్నాయంట. గండ శైలముల కపులు ప్రావు, మరి కపులు కోతులు పెద్ద పెద్ద కొండలపైన బండలకి కూర్చున్నాయంట. వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు, అడవిలో తిరిగేటటువంటి పాములన్నీ పుట్టల్లో పోయి దాక్కున్నాయంట. అమ్మాయి మా జోలికి రాలేదని చెప్పేసి. నీలకంఠములు నింగికెగయు, నీలకంఠములు అంటే నెమలు,
నెమలు మామూలు మన కోడి కంటే ఎక్కువగా ఎగరలేవు. అవి ఎక్కడికి ఎగాయంట? ఆకాశానికి ఎగిరిపోయాయంట. హరి నీలకంఠంబులు డింగికెగయి వెరచి చమరీ మృగంబులు విసలు వార చామరంబుల విహరణ శ్రమము వాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి బారిన మాత్రాన జారిపోయింది. ఇక భయపడినటువంటి చమరీ మృగములు అంటే స్థవర మేకములు అంటారు తెలుగులో. వీటిని మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి వై అక్షరంతో వచ్చినటువంటి యాక్ అంటే జడల బర్రె. దీని ప్రత్యేకత ఏంటంటే ఆ తోకలు బాగా పెద్దగా ఉంటాయి. వాటి వెంట్రుకలతో విసనకరలు తయారు చేసి భగవంతుడికి విసురుతారు. ఈ చమరీ మృగాలు ఏం చేసాయంట? భయపడి అవి పారిపోలేక ఎక్కడికి అవి ఏం చేసాయంట? వాళ్ళ తోకలు పట్టుకొని ఈ చెమట పట్టినటువంటి ఏనుగులకు విసిరాయంట. వాటి యొక్క శ్రమ తగ్గిపోయేదాని కోసము, వాటి యొక్క ఆ చెమట పోయేదాని కోసం భయత పరిహేళ విహరించు భద్రకరుల గాలి పారిన మాత్రాన జారిపోయింది. భయము కొలిపే రీతిలో విహరిస్తున్నటువంటి అవి తిరగడం ఎట్లా తిరుగుతున్నాయి? ఆ ఏనుగులు భయపట్టే రకంగా తిరుగుతున్నాయి. వాటిని చూసి జాలిపడ్డాయి. జాలి పట్టడం అంటే ఇక్కడ భయపడ్డాయి అని అర్థంలో వాడండి పోతున్న మార్కెట్. కొన్ని పదాలు మనం ఎట్లా వాడుతుంటామంటే, కంపు అంటే మనం తప్పుడు వాసన అనుకుంటాం. కంపు అంటే మంచి సువాసన అర్థం, వాస్తవంగా మనం వాడుకలో కొన్ని ఇలా వాడుతున్నాం. మరి ఈ పద్యం ఒక్కసారి ఈ పద్యం నిర్మాణ క్షామకు చూస్తే, పురుడ మొత్తం ఇప్పుడు పొదరింట రోజు ప్రాస వేస్తున్నాడు. అక్కడ అవసరం లేదు ప్రాస, కానీ కావాల్సి వేశాడు. అక్కడ పురుడ మొత్తం ఇప్పుడు పొదరింట రోజు ఘోర బల్లూకములు గుహలు జొచ్చు గా వేశాడు. భూదారములు నేల బొరియల దావు హరిదంతముల కేకు హరిణ చెయ్యి మడుగుల జ్వరమాలు మహిష సంగము గండ శైలముల గపులు ప్రావు వల్మీకముల జొప్పు వనభుజంగంపులు నీలకంఠములు నిగికెగేడు వెరది చమరీములు గంపులు విసరు వాళ్ళ చమరంపుల తోడ విహరణ శ్రమము వాయ బయట పరిహేళ విహరించు భద్రకరుల గాలి పారణ మాత్రాన జాలి ఉంది. అద్భుతమైనటువంటి ఒక చిత్రాన్ని చూపించాడు. ఇలా పరిగెత్తుకుంటా పోతా ఉన్నాయి ఈ ఏనుగుల గుంపు. ఈ రకంగా విహరిస్తూ పోతా ఉంటే ఒక సింహాలు తప్ప అన్నీ వీటికి భయపడి పారిపోయాయి చెప్పేసి ఇందులో చెప్పడం జరిగింది. ఇలా చాలా కాలం విహరించాయి. అలా విహరించిన తర్వాత ఏనుగులు మదజలాల్ని బాగా ఆస్వాదించినట్టు తుమ్మెదలు చింగారాలు చేస్తుంటే, కొంత దూరం పోయిన తర్వాత ఈ ఏనుగుల గుంపు ఒకటి మిగతా గుంపు నుండి తప్పించుకుంది. ఈ గజరాజు ఇతని అనుయాయులైనటువంటి కొన్ని వందల ఆడ ఏనుగులు కలిసి ఆ అడవిలో దారి తప్పబోతున్నాయి. తప్పబట్టుకొని తిరిగి 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 ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. దారి తప్పించుకుంటే అడవిలో మళ్ళీ తిరిగి రావడం కష్టం కదా. అలా తిరిగిన తర్వాత వాటికి బాగా దాహం వేసింది. దాహం వేసిన తర్వాత ఏ వైపు నుంచి నీటి మీద వచ్చేటటువంటి గాలి వస్తుంది అనే వాసన చూసి, అడవిలో తిరిగే వాళ్ళకి తెలుసు, 1 కిలోమీటర్ దూరంలో 1 మైల్ దూరంలో వెలగ చెట్టు మాగితే అడవి తిరిగే వాళ్ళు పోయి దానికి వెలక్కాయలు కూడా చూసుకుంటారు. పులి శబ్దము ఆ గాలిని బట్టి కలుపుకుంటారు. ఆ రకంగా ఈ ఏనుగులు ఎక్కడైతే నీటి వాసన వస్తుందో ఆ నీటి వాసన వైపు వెళ్ళాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సరస్సును వర్ణించాడు. అద్భుతమైన సరస్సు. అక్కడ తామరలు ఉన్నాయి, కలువలు ఉన్నాయంట. సాధారణంగా కలువకు చంద్రుడు, సూర్యుడు కమలానికి ఆప్తుడు. అంటే పగలేమో కొన్ని వీస్తాయి, రాత్రి కూడా కొన్ని వీచుకుంటాయి. కానీ ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి దేవలోకానికి సంబంధించి, పాల సముద్రానికి సంబంధించి కాబట్టి ఆ కలువలు వీచున్నాయంట, తామరలు విచ్చుకొని ఉన్నాయంట. అన్ని మర్రి, వద్ది, అన్ని రకాల చెట్లు ఉన్నాయంట, అన్ని రకాల పుష్పాలు ఉన్నాయి. వాటిపైన తుమ్మెదలు చుంకారాలు చేస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి ఒక సినరీ అక్కడ చూపించాడు. అక్కడికి వెళ్ళే ఏనుగుల గుంపు వెళ్ళిన తర్వాత లోపలికి దిగాయి. లోపలికి దిగిన తర్వాత స్పష్టంగా వాటికి కావాల్సిన దియ్యని నీరంతా తాగాయి. ఎలా తాగాయి? తొండమ్ములు పూరించుచు గండమ్ముల జల్లుకొనుచు గలగల రవములు మెండుకొనగా వలుద కడుపుల నిండా వేదండ కోటి నీరుం త్రాగన్. తొండమ్ముల పూరించుచు గండమ్ముల జల్లుకొనుచు గలగల రవములు మెండుకొనగా వలుద కడుపుల నిండా వేదండ కోటి నీరుం త్రాగన్. తొండాలతో తీసుకుని లోపల చెక్కిలలో చల్లుకుంటూ గలగలగలమైన శబ్దాలు వస్తూ ఉంటే ఈ వేదండ కోటి వలుద కడుపులు, పెద్ద బాణం లాంటి కడుపులు నిండేటట్టుగా ఆ నీరు మొత్తాన్ని తాగేసేది. సాధారణంగా సైన్స్లో అతి అసంతృప్త ద్రావణము, సంతృప్త ద్రావణము, అతి సంతృప్త ద్రావణము వస్తాయి.
నీళ్ళు ఎక్కువైపోయి తాగేసాయి, ఇక బయటికి పోవు. ఒక జాతీయం ఉన్నది గజ స్నానము అని. ఏనుగు స్నానానికి వాడు కష్టపడిస్తాడు, సంపాదిస్తాడు, కానీ గజ స్నానం రా అంటారు. గజ స్నానాన్ని ఎందుకు ఎలా అంటారంటే, ఏనుగు నదిలోకి పోయి గంట 2 గంటల సేపు 3 గంటల సేపు బాగా స్నానం చేసి వస్తూ దుమ్ము పొడదాన్ని నెత్తిన పోసుకోవడం ఎందుకు వచ్చింది. అది ఒక దాని లక్షణం. అది బయటకు వస్తూ అక్కడ ఇసుక దుమ్ము పొడదాంత నెత్తిన పోసుకొని ఇంటికి వచ్చేసేస్తుంది. అంటే స్నానం చేసిన వాడు చేయకపోయిన ఒకటేనంటే. అట్లా ఈ ఏనుగులు ఏం చేశాయంటే, వాడు బుద్ధి పుట్టినట్టుగా అక్కడ విహారం చేసి తాగి అన్నీ వాటి మీద ఒకటి దాని మీద ఒకటి చదువుకుంటా, ఆ ఏనుగులు కొన్ని కుప్పుడు తీసుకొచ్చి ఆ గజరాజు మీద చల్లిందంట. అప్పుడు చూస్తే అది బంగారపు పర్వతంలాగా శోభిల్లిందంట. కొన్ని తామరలు తీసుకొచ్చి వరుసగా దానిపైన చుట్టాయంట. అప్పుడు 1000 కన్నులు కలిగిన దేవేంద్రుడేమో అనిపించాడంట గజేంద్రుడు. గజేంద్రుడి పైన నీళ్లు చల్లుతూ ఉంటే హిమాలయ పర్వతాల్లో నుంచి నీళ్లు జారిపోతున్నాయా అనిపించిందంట చూసేవాళ్ళు. ఇలా వాటిని అలంకరించుకుంటూ ఆ మంచి మంచి చిగురాకులు అవి తీసి ఆ ఆడ ఏనుగులకు అందించుకుంటూ చక్కగా విహారం చేసి నీళ్లు తాగాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రమును నీరెక్కించి బోరించి చండమ మార్గమునకెత్తి నీకి వడి ఉడ్డాడించి పిండిపడిన అరవడి నీరములోన కల్లెగసి నక్ర గ్రాహ పాటీనములు నభమందాడు మీన కర్కాటములను బట్టే సురల్ రాన్పడన్. ఇక ఈ ఇహలోకేంద్రుడు, ఇహము అంటే ఏనుగు, లోకానికి ఇంద్రుడు ఆ గజరాజు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గమునకెత్తి నిక్కి వడ్డి ఉడాడించి. ఈ ఏనుగు ఏం చేశాడు, నోటి నిండా తీసుకున్నవాడు ఏం చేయాలో తాగాల. 2 కాళ్ళు ముందుకు రాల్చి ఈ తొండాన్ని పైకి అని పైకి కొట్టాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రమున నీరెక్కించి పూరించి చండభ మార్గమునకెత్తి, ఆకాశ మార్గానికి. అలా చేస్తే ఏం జరిగిందంట, నీళ్ళు అని పైకి పోయాయంట. అలా పైకి పోతే ఆ నీళ్ళల్లో ఉండేటటువంటి నక్ర గ్రాహ ప్రాచీనములు, నక్రము అంటే మొసలు, గ్రాహం అంటే పాములు, పాఠీనములు అంటే చేపలు, ఇవన్నీ పైకి వెళ్ళాయంట. పైకి వెళ్ళి ఎక్కడ దాకా పోయినాయంట, నభమునందాడు మీన కర్కాటములను పట్టిన ఆకాశంలో సూర్యమండలంలో తిరుగుతున్నటువంటి రాసులు ఉన్నాయి, మీన రాసులు, కర్కాట రాసులు, వాటిని పట్టుకున్నాయండి ఇవి. అంటే ఎంత ఎత్తుకు వదిలాడు అంటే ఎంత బలసంపన్నుడు ఈ ఏనుగు. కింద నుంచి నీళ్లు బట్టి కొడితే ఆకాశంలో ఉండేటటువంటి మీనరాశిలో తిరిగేటువంటి మీనాలు, కర్కాటకలు వాటిని పోయి పట్టుకున్నాయండి. అంత పగలు కలిగినటువంటిది ఏనుగు, అంత బలం కలిగినటువంటిది ఏనుగు, అంత లెక్కలేనితనంగా తిరుగుతున్నటువంటిది ఈ ఏనుగు. ఇప్పుడు ఇలా తిరిగిన తర్వాత అక్కడ నేటివిటీ అంటాం దాన్ని. లోపల అనేకమైనటువంటి మొసళ్ళు, తాబేళ్ళు, చేపలు, ఎర్రకాయలు అన్నీ ఉన్నాయి దాంట్లో. అవి వాటి కాస్త డిస్టర్బ్గా ఫీల్ అయ్యాయి. ఇవి తిరగడము, ఇవి నీళ్లు చల్లడము, కొట్టుకోవడం చేయడం ఇదంతా చూసి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక మొసలి సరస్సులో నుంచి పొడగని సంభ్రమించి ఇద్దరి కుప్పించి లంఘించి హోంకరించి గరికి బంధించు సింహం పోయరని ఒక్క మకరేంద్రుడు యువరాజు విడిచిపెట్టే. సరస్సులో నుంచి పొడగని సంభ్రమించి ఇద్దరి కుప్పించి లంఘించి హోంకరించి భాను కమలించి పట్టు స్వర్భాను పగని ఒక్క మకరేంద్రుడు యువరాజును విడిచిపెట్టే. సరస్సులో నుంచి ఒక్కసారి పైకి లేచిందట. గట్టిగా పట్టుకుంది. ఎలా పట్టుకుంది, భాను కమలించి పట్టు స్వర్భాను పగని. సూర్య భగవాన్ని బంధించినటువంటి, మన గ్రహణం సమయంలో బంధించిన రాహు ఉన్నాడే, ఆ రాహు సూర్య భగవాను ఎంత గట్టిగా పట్టుకున్నాడు, అంత గట్టిగా ఒక్క మకరేంద్రుడు యువరాజు విడిచిపెట్టే. ఈ ఏనుగుల రాజును ఒడిచి గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికి రాజు, ఈ గజరాజు బాగా బలంతో ఉన్నాడు, ఏమి లెక్క చేయాలి, ఎక్కడ పట్టుకున్నాడో చెప్పలేము, పట్టుకున్నాడు గట్టిగా దాన్ని కొండం తీసి ఇసిరి కొట్టాడు. అది పైకి దిగిరాడు దిగుతూ వచ్చి కింద పట్టుకొని ముందు కాలం పట్టుకుని తీశారు. ముందు కాలం పట్టుకున్నప్పటికీ తొండంతో పట్టుకుని లాగి ఆ వాడిన దంతాలు వాటి యొక్క ఈ బర్రలు వేసి కుమ్మాడు లోపలికి. అది ఒక్కసారి ప్రాణాలు పోయినట్టుగా గెలగెలగెలగల కొట్టుకొని ఇసిరేసినప్పుడు పైకి ఎగిరి ఈ తోక యొక్క చివరి భాగంలో పట్టేసుకుంది. ఇక తోక యొక్క చివరి భాగంలో పట్టుకోవడానికి కారణం ఏంటి, ఈ తొండం అందదు అక్కడ. దాని టెక్నాలజీ అది వాడుకొని అక్కడ పట్టేసుకుంది. ఇక ఎంతో ప్రయత్నించింది గజరాజు.
అంతకంటే భయంకరంగా మకర రాజు. కరి దిగుచు మకరి సరసి, కరి దరికింది మకరి దిగుచు, కరికి కరి గరికి మకరి భరమగుచు, అతల ఉతల వితల బటులు అదిరిపడన్. మొసలి నీళ్ళ లేక లాగుతుంది, ఏనుగు బయటికి లాగుతుంది. ఎవరి బలాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు, ఎవరికి చేత కావట్లేదు, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. కరి దిగుచు మకరి సరసికి, కరి దరికి మకరి దిగుచు, గరెకరి బెరకన్, కరికి మకరి మకరికి కరి ఫలమగుచు, అతల ఉతల భటులు అదిరిపడన్. వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటా ఉంటే మొత్తం 7 లోకాలు ఉన్నాయి మనకి. ఏంటివి? అతల స్మితల సుతల తలాతల మహాతల రాసాల రసాతల పాతాల. ఈ 7 లోకాలు ఉండే భటులు భయపడ్డారట వీళ్ళ యొక్క యుద్ధాన్ని చూసి. మనం రామరావణ యుద్ధాన్ని చూస్తే పైనుంచి ఆకాశంలో దేవతలు భయపడ్డారని చెప్తుంటారు. ఈ కరి మకరి యుద్ధం చేస్తూ ఉంటే కోరుతూ ఉంటే ఆకాశంలో ఉండేటటువంటి వాళ్ళు కాకుండా కింద ఉండేటటువంటి 7 లోకాలు, ఎందుకంటే ఈ నీళ్ళ కింద ఉంటాయిగా లోకాలు, అతల సుతల వితల సుతల రథాతల మహాతల పాతాల లోకాలు ఉండేటటువంటి భటులందరూ కూడా ఒక్కసారి అదిరిపడ్డారట, భయపడ్డారట. ఏం జరగబోతుందో అని చెప్పి ఇక్కడ జరుగుతుంటే మరి ఈ గజరాజు లోపల ఉన్నాడు. ఆయన భారీ లేనటువంటి ఆడ ఏనుగులన్నీ బయట నిలబడి, పోదామా, ఆయన చేత కాకపోతే మా చేతనే అవుతుంది, పోనీ పోకుండా ఉందామా, ఎలా వదిలిపెట్టాలి, వదిలిపెట్టి పోదామా, ఎలా వదిలిపెట్టుకోవాలి. మకరి తోడబోరు మాతంగ విభుని, ఒక్కరిని దించుకోవ కాళ్ళు రాక, కోరి చూచుచుండే కుంజరి యూథంబు, మగలు తగులుగారే మగువులకును. మకరి తోడబోరు మాతంగ విభుని, ఈ మొసలితో యుద్ధం చేసేటటువంటి ఆ గజరాజును ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక, ఒక్కరిని వదిలిపెట్టుకోవడానికి కాళ్ళు రాక, కోరి చూచుచుండే కుంజరి యూథంబు, నిలబడి దిగాలుగా చూస్తున్న ఏనుగు. ఇక్కడ మాట అన్నాడు, మగలు తగులుగారే మగువులకు. భర్తలు అనేవాళ్ళు స్త్రీలకు వదిలిపెట్టకూడనటువంటి వాళ్ళు కదా. ఇలాంటి పరిస్థితుల్లో భర్త నుండి ఎలా వదిలిపెట్టిపోతుంది ఏ భార్య అయినా. మనకు పల్లెటూరులో మాట చెప్తుంటారు, ఈ కట్టెకి ఆ కట్టెకి తోడు, ఆ కట్టెకి ఈ కట్టె తోడు. మరి ఈ భార్యాభర్తల బంధాన్ని గురించి రాయనటువంటి కవి లేడు, ఉండనటువంటి కావ్యం లేదు. సరే, అన్నింటినీ మనం ఇక్కడ ప్రస్తావించిన సబ్జెక్ట్ కాదు కాబట్టి, సందర్భము సమయం కాదు కాబట్టి ఒక్క మాట పనులు చేసి ముందుకు వెళ్ళిపోతాం. చింతామణి నాటకంలో భార్య గురించి కాలపూరి మాట చెప్పాడు. కష్టభరితంబో రాధా, కష్టభరితంబో బహుళ దుఃఖప్రదంబో, సారరహితంబునైన సంసారమందు భాగ్యము స్వర్గమొకటి కల్పనము చేసే, పురుషుల నిమిత్తము పురాణ పురుషుండో, ఏమంటున్నాడు? కష్టభరితంబు బహుళ దుఃఖప్రదము, సారరహితంబునైన సంసారము. సంసారం అనేటువంటిది కష్టాలు, దుఃఖాలు, ఏడుపులు, అప్పులు, రోగాలు. ఇదే ఇన్ని మైనస్లు పెట్టినటువంటి భగవంతుడు ఈ మైనస్లు అన్నింటినీ కప్పిపుచ్చేదాని కోసం ఒక పెద్ద గుణాన్ని పెట్టాడు, ఇన్ని లోపాలను పెట్టిన భగవంతుడు. ఆ గుణమే భార్య. ఎవరు సృష్టించాడంటే భగవంతుడు. పురాణ పురుషుడు అంటే ఆ మహానుభావుడైనటువంటి భగవంతుడు ఇలా సృష్టించాడని చెప్పేసి కాలకూరు చెప్పాడు. ఇంకా దాని మీద చాలా వాదనలు, వాగ్వాదాలు చాలా జరిగాయి. మరి అందరూ భార్య అలానే ఉంటారా? అట్లా ఏమీ లేదు. కాలు పెట్టిన తోడనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం రెండు చేసి, తన మగడు ఎంత ఆర్జన పరుడైనా పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి, ప్రాణేశుడొకటి తెలిపిన తానొకటి సల్పి, ప్రాణేశుడొకటి తెలిపిన తానొకటి సల్పి,
ఏమనక సుమనచు లేచి విభుడందులకు ఏని విసిగి ఒకటి జన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెన్మిటి ఇట్టెజనిమన్ బావికి ఏటికి నిబడి పరుగులెత్తి భర్తయముకలు కొరికెడు భాగ్యతోటి కాపురము కంటే ఇక నరకము గలదే. కాబట్టి ఇలా రెండో రకమైనటువంటి చూసారా, పాపము అమ్మకు చప్పట్లు కొట్టి చాలా బాధపడుతున్నారు, వాళ్ళ గురించి కొంచెం తప్పుగా చెప్పేటప్పుడు. మరి ఇలా ఆ ఆడ ఏనుగులన్నీ ఎదురు చూస్తున్నా ఏం జరుగుతుందో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఈ లోపల ఉన్నటువంటి మకరి ఎట్లా పట్టుకున్నాడు, ఒక పని చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో చేయాలి, పాదద్వంద్వము నేలమో పవనను బంధించి పంచేంద్రియోన్మాదము పరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతిని క్రీడించు యోగేంద్ర మర్యాద నక్రము విక్రమించి కరిపాదాక్రాంతి నిర్వక్రమై. పాదద్వంద్వము నేలమోపే రెండు కాళ్ళను ఒక తపస్సు చేసుకునే మునీశ్వరుడు ఎలా చేస్తాడు, పాదద్వంద్వము నేలమోపి పవనను బంధించి గాలిని బంధించి పంచేంద్రియోన్మాదంపు పరిమార్చి, మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఈ 5 రకాలను పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, వాటన్నింటినీ పక్కన పెట్టి బుద్ధిలతను మారాకు హత్తించి, బుద్ధి అనేటువంటి తీగకు కొత్త మంచి మంచి బుద్ధి అనేటువంటి ఆకు దక్కించి నిష్కేద బ్రహ్మపదావలంబనరతిని క్రీడించు. ఖేదము అంటే దుఃఖము లేకుండా బ్రహ్మాన్ని చేరేటటువంటి అట్లాంటి బ్రహ్మ పదావలంబనరతిని క్రీడించు యోగేంద్ర మర్యాదన్. ఒక యోగేంద్రుడు తపస్సు చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతగా చేస్తాడంటే ఇట్లా పాదద్వంద్వం నేలమోపి పవనను బంధించి పంచేంద్రియోన్మాదము పరిమార్చి బుద్ధిరతను మారాకు హర్దించి నిష్కేద బ్రహ్మ పదావలంబనరతిని క్రీడించి యోగేంద్ర మర్యాదన్ నక్రమ విక్రమించి కరి పాదక్రాంతి నిర్వక్రమై అన్నాడు. నక్రము అంటే మొసలి, విక్రమించి అంటే పరాక్రమాన్ని చూపించింది, కరి పాదాక్రాంతి ఏనుగు యొక్క పాదాలను ఆక్రమించాలి అనేటువంటి విషయంలో నిర్వక్రమై ఎలాంటి తప్పు చేయకుండా నక్రమ విక్రమించే గరి పాదక్రాంతి నిర్వక్రమై. ఇన్ని చోట్ల 4 చోట్ల కాకు రావద్దు వాడాడు. ఎందుకు వాడాడు అయ్యాను ఒకసారి గమనిస్తే, కా అనే అక్షరం మనము రాసేటప్పుడు పైనుంచి కిందికి ఒకే రకంగా ఉంటుంది, రా ఒత్తు ఇలా ఉంటుంది. ఈ పైనుంచి కిందికి ఒకే రకంగా ఉండేది ఏనుగు యొక్క పాదం. ఈ రావత్తు మొసలి తెరిచినటువంటి నోరు, ఈ నోరు తెరిచినటువంటి ముసల్ని ఆ పైనుంచి కిందికి ఒకే రకంగా ఉన్నటువంటి ఏనుగు పాదాన్ని ఇది పట్టుకుంది అని చెప్పడం కోసం నక్రమ విక్రమించి కరి పాదక్రాంతి నిర్వక్రమై. ఇంకొక పద్యంలో కూడా 5 చోట్ల వేశాడు కాకు రావు. మరి వాళ్ళు ఏంటి, ఇంకో పదం వేసుకోకూడదా? అది నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పద్యాలు రాస్తే ఛందస్సు మనం పరిగెత్తాలి. అలాంటి మహానుభావులు పద్యం రాస్తుంటే ఛందస్సు వాటంతటి వాడు పరిగెత్తుకుంటా వచ్చేస్తుంటుంది. జాషువా గారు వచ్చాడు చెప్పారు నాకహారెండు కావ్యంలో, పద్యం రాయడం ఎంత కష్టమో, గణబాధ రబంత గడిచి ముందుకు సాగా తగ్గబోయ్ అని యతిస్తాను గురువు, యతిని మచ్చిక చేసి అడుగు ముందుకు వేయ ప్రాసంపు గుర్తుక బట్టి నిలుపు, ప్రాసవేదం దాటి పైనంపు సాగింప భాగంపోపసంగ ఇబ్బంది పెట్టు, భావంపోపసంగి పద్యంపు ముగింప రసలక్ష్మికి సమాధానం చేయి, ఇట్టి ప్రతిబంధకములెల్ల గడిచి గట్టికెక్కుదమన్నా వ్యాకరణ శాస్త్రం ఆదరింపదు శబ్ద మర్యాద గణరాకున్నా కవిగాని బ్రతుకు శ్రీరామరామ అన్నాడు జాషువా గారు. సో ఎత్తులు గణాలు ప్రాసలు అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలన్నీ ప్రాసవేదన అన్నాడు. ప్రసవ వేదన, మన అమ్మ మనల్ని కనేటప్పుడు ఎంత కష్టపడుతుందో అంత కష్టపడతాడు కవీశ్వరుడు చెప్పేసి పరోక్షంగా చెప్పారు జాషువా గారు. ఇంత కష్టపడితే కానీ పద్యం రాదు. గాయపడిన కవి గుండెలలో రాయబడిన కావ్యాలు ఎన్నో ఉన్నారు దాశరథి గారు. ఇలా ఎన్ని పద్యాలు రాయకుండా పక్కన పెట్టేసి ఉంటారు. మరి ఇంత గొప్ప పద్యాన్ని మనకొక చిత్రాన్ని చూపించాడు మన పోతనామాత్యుడు. పాదద్వంద్వము నేలమోపి పవనను బంధించి పంచేంద్రియోన్మాదంలో పరిమార్చి బుద్ధిలతను మారాకు హత్తించి నిష్కారిత బ్రహ్మచర్య బ్రహ్మ పదావలంబనరతిని క్రీడించి యోగేంద్ర మర్యాద నక్రము విక్రమించి కలి పాదక్రాంతి నిర్వక్రమై. అంత భయంకరంగా ఏమాత్రం నిర్వక్రమై చిన్న తేడా కూడా చేయకుండా, చిన్న పొరపాటు కూడా చేయకుండా కరెక్ట్గా 100కి 100 భాగాలు ఆ కోణంలో పట్టేసేస్తుంది. ఇక ఎవరు వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయలేరు, దాన్ని తప్పించలేరు.
ఇక్కడ ఏనుగు తన చేతనైనంత కాలం పోరాడుతూ ఉంది. నీళ్లలోన మసలి నిగిలి ఏనుగు బట్టు బయటకొక్క చే భంగపడును స్థాన బలిమి కాదు తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ నిలవేమ అన్నారు. ఇక్కడ నీళ్ళల్లో ఉంది ఏనుగు, క్షమించాలి, మొసలి. ఏనుగు బయట ఉంది. నీళ్ళల్లో ఏనుగు బలం తక్కువ, మొకరికి బలం ఎక్కువ. అది కూడా కాకుండా ఈ మకర ఏం చేస్తుంది, రక్తం తాగుతుంది, దానికి శక్తి వస్తుంది. ఏనుగు రక్తం పోతుంది కాబట్టి దానికి శక్తి లేదు. ఇక ఈడ్చుకెళ్ళి నీళ్ళల్లో ముంచేసేసింది. నీళ్ళల్లో ముంచేసిన తర్వాత దాని పరిస్థితి ఏంటి, అది స్థానబలం. దానికి నీళ్ళలో ఎక్కడ లోతుంది, ఎక్కడెత్తుంది, ఈ మడుగు ఎంత కొలతలు ఉంటే అన్ని దానికి కరతాల బలకాలు. ఎవరికి, మకరికి. ఈ ఏనుగుకు అది కొత్త స్థలం అయిపోయింది, తిరుగుతుంది. చిన్నప్పుడు మేము ఈత ఆడేటప్పుడు ఈతలో దేవర ముసలు ఆడేవాళ్ళం. మొహని పట్టుకోవడం అట్లా ఆడుతుంది, లోపలికి పోతుంది, పైకి వస్తుంది, కాళ్ళు పడుతుంది, అట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది. ఆయన బుద్ధి పెట్టినట్టు పట్టుకొని ఆ రక్తాన్ని మొత్తాన్ని తీసేసుకుంది. ఇలా చేస్తుంటే అలయక సొలయక వేషత నొలయక కరి మకరితోడ ఉద్దండక రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. అలయక సొలయక వేషత నొలయక కరి మకరితోడ ఉద్దండక రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరం. ఇలా అలసిపోకుండా, బెదిరిపోకుండా, వెలికి తిరగకుండా అతి భయంకరమైనటువంటి ఆ యుద్ధాన్ని 1000 సంవత్సరాలు చేసిందట గజరాజు. ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాల పాటు చేసింది. అంటే 1000 సంవత్సరాల పాటు తన బలం ఉంది, ఎవరిని అడగలేదు. తన బలం మీద తను నమ్ముకోవాలి. తన బలం చేతగానప్పుడు, తనకు చేతగాదని తెలిసినప్పుడు అప్పుడు మాత్రమే పరమాత్మను ఆశ్రయించాలి. ప్రతిదానికి దేవుడు అనుభవం ఉన్నామని చెప్పడం కాదు. 1000 సంవత్సరాల పాటు ఎవరిని అడగలేదు ఈ ఏనుగు. ఇక ఈ 1000 సంవత్సరాలు దాటిన తర్వాత తనలో తాను ఒక తప్పు చేసిన తర్వాత ఎందుకు ఇలా తప్పు చేశాము అనేటువంటి భావన కలుగుతుంది. అని ఎదురుగా రంగయ్య మాస్టర్ గారు కూర్చున్నారు. వీళ్ళ చెల్లెడు ఒకసారి 1 కిలో బియ్యం నానబోసి అరిసెలు చేసుకోవాలని చెప్పింది. ఆయన ఊరుకోకుండా జీప్ ఎక్కి పక్క ఊరికి వెళ్ళాడు. వస్తువు యాక్షన్ చేసి చనిపోయాడు. అప్పుడు ఏమనుకుంటారు అందరూ, అయ్యో కిలో బియ్యమే కదా, దంచుకుంటే సరిపోయేది కదా, ఏమన్నా హెల్ప్ అడిగితే పక్కన వాళ్ళకి సరిపోయేది కదా, అట్లా అనుకుంటున్నాం. మనకి ఎప్పటికైనా అమ్మ వద్దంటే బయటికి పోతే పిల్లవాడికి యాక్షన్ చేసి పోయి నేను చెప్తే ఇంకున్నావు అది లేదు కదా, నేను వద్దంటే పోయావు కదా. ఇక్కడ ఏనుగు అలాంటి పశ్చాత్తాపం కలిగింది. నానానేక పయోధములు పెద్ద కాలంలో వనములోన సమ్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందనంతాంతాఛాయలు ఉండలేక ఈ నీరాశ తేల వచ్చింది భయం పెట్లో కదే ఈశ్వరా. నానానేక పయోధములు వనములోన పెద్ద కాలము సన్మానింప 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందన రతాంతాఛాయలు ఉండలేక ఈ నీరాశ తేల వచ్చింది భయంబు ఎట్లో కదే ఈశ్వరా. అనేక ఏనుగుల గుంపులు నన్ను సన్మానించే చాలా కాలం నుంచి నేను ఏనుగుల గుంపుకు రాజునై ఉన్నాను. నానానేక పయోధములు పెద్ద కాలంలో వనములోన సన్మానింప 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి. 10,00,000 కోటి 10,00,000 కోట్ల ఏనుగులకు అధిపతినయ్యుండి మద్దానంబ పరిపుష్ట చంద్ర రథాంతాఛాయలుండలేక. ఇది గొప్ప సమాసం వాడాడు ఇక్కడ. ఏంటంట, ఈ గజరాజు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి దానం చేశాడట. ఆ దానం చేసినప్పుడు నీళ్ళు వదులుతారు. ఒకసారి మీరు ఎవరైనా హరిశ్చంద్ర నాటకం చూసింటే అందులో ఆ విశ్వామిత్రునికి చంద్రమతీదేవి హరిశ్చంద్రుడు కలిపి నీళ్లు పోసి దానం చేస్తారు. దేవ బ్రాహ్మణ మాన్యములు విడిచి భక్తిన్ సప్త పాదోది వేలా విభ్రాజిత అఖండ భూబలయం బెల్ల భావం బంధు శంకలేక బ్రహ్మార్పణం పటంచు దానముగా సంగీతిన దేవా విశ్రాంతిగా ఏలుగొమ్ము నీవి కాచంద్ర తారాత్వం అనేసి చెప్తాడు. ఎలా ఇస్తున్నాను, దేవ బ్రాహ్మణ మాన్యములు విడిచిపెట్టి, దేవతలకు ఇచ్చిన మాన్యాలు బ్రాహ్మణులకు ఇచ్చిన మాన్యాలు నావి కావు, వాళ్ళకి ఇచ్చేసాను, నాకు వాటిపై హక్కు లేదు కాబట్టి వాటిని వదిలిపెట్టి సప్త పాదోది వేళ విభ్రాజిత అఖండ భూవలయం గల, ఖండించడానికి ఏమాత్రం లేనటువంటి సప్త సముద్రాల చేత పరివేషితమైనటువంటి ఈ భూవలయం అంతా కూడా నీకు బ్రహ్మార్పణం పటంచు, బ్రహ్మదేవుడికి ఇచ్చినంత శుద్ధంగా
భావమందొకింత ఈ శంక లేక, మన మనసులో ఏమాత్రం అనుమానం కానీ, భయం కానీ, ఇద్దమావదని సంశయం కానీ, హెసిటేషన్ కానీ ఏమీ లేక బ్రహ్మాత్మలం పట్టు దానముగా వసంగుతుంది. దేవా విశ్రాంతిగా ఏలుకొమ్ము నీవిక ఆచంద్ర తారాత్మము, చంద్రుడు నక్షత్రాలంత కాదు నువ్వు హాయిగా ఏలుకోవయ్యా అని చెప్పేసి నీళ్లు పోతారు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఈ గజరాలు కొన్ని వేల మందికి, లక్షల మందికి దానం చేసి, అలా దానం చేసినప్పుడు నీళ్లు వదిలాడంట. ఆ నీళ్లు వదిలితే ఆ నీళ్లు పారి పారి గొప్ప గొప్ప పెద్ద చందనపు వృక్షాలు మొలిచి పెద్ద అయినాయంట. ఆ వృక్షాలు నీడలో ప్రశాంతంగా పడుకొని ఉంటే, నిలబడి ఉంటే నాకు ఈ దాహం అయ్యేది కనుక, ఈ దాహం కాకపోతే ఈ మడుగులో దిగేదాన్ని కనుక, దిగకపోతే ఈ మకరి జోలికి నేను వచ్చేవాడిని కనుక, నన్ను పట్టుకునేది కనుక. ఇదన్నమాట విషయం. నానానేక పయోధములు పెద్ద కాలము వణములోన సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుడనయ్యుండి మద్దానంప పరిపుష్ట చందన లతాంతాక్షయాలనుండలేక ఈ నీరాశ ఇటేర వచ్చి తిని భయంపు ఇట్లో కదా ఈశ్వర, భయమేస్తుంది స్వామి, ఇక ఏంటి నా పరిస్థితి? ఇక్కడ మొట్టమొదటిసారిగా తన ఆసక్తతను గజరాజు మొదలుపెట్టుకున్నాడు. ఇప్పటికి అర్థమైపోయింది, ఇక నా శక్తి పనికిరాదు, నా శక్తి చన్నగిలిపోయింది. కాబట్టి నేను ఒక బస్తా ఉంది మా ఇంట్లో, నేను ఎత్తుకోగలిగితే నేను ఎత్తుకోలేక పక్కన వాళ్ళ సహాయం అడగాలి తప్పదు. ఇక ఎవరినో ఒకరి సహాయము అడగక తప్పదు అని చెప్పేసి ఏనుగు ఎవరిచే జనించు జగము, ఎవరిచే జనించు జగమెవ్వరి లోపల నుండి నీలమై ఎవ్వరి ఎందు నిందు పరమేశ్వరుడు ఎప్పుడు అనాది కాంతియుడు సర్వము తానైన వాడెప్పుడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇది సాధారణంగా ప్రార్థన కోసం, భగవంతుని కోసం వాడచ్చు. ఈరోజు ఇందాక వాస్తవం ఇదే వాడదామని మర్చిపోయాను, ఇంకా అనుకున్నాను ఈరోజు ప్రార్థనగా ఈ పద్యాన్ని వాడదామని మర్చిపోయాను. ఎవరిచే జనించు జగము, సృష్టి స్థితి లయకారుడు ఎవరైతే ఉన్నాడో, అనాది మధ్య లేనివాడు, ఆది మధ్య, పుట్టుక లేదు, మధ్యమం లేదు, లయము లేదు, ఎవరికి లేదో, ఎవరి వల్ల ఈ జగమంతా పరిపాలించబడుతుందో, ఎవరి కన్నుసరణలో మెరిగి ఈ ప్రపంచమంతా మనంతా మసులుకుంటున్నామో, అలాంటి మహానుభావుడైనటువంటి ఆ దేవుణ్ణి నేను నమస్కరిస్తాను. మరి ఎట్లాంటి వారిని నమస్కరిస్తాను? లోకంబులు లోకేశుడు లోకస్తులు తెగిల్సది అలోకంబకు పెంచీకటి కప్పల ఎక్కువ ఏకాంకృతి ఏలుగునో వాటి వారిని సేవింతును. లోకంబులు లోకేశుడు లోకస్తులు, ఈ లోకాలన్నీ, లోకేశుడు లోకాన్ని పరిపాలించేటువంటి దేవతలు, రాజు, లోకస్తులు లోకం నుండి మనలాంటి వాళ్ళందరూ, లోకంబులు లోకేశుడు లోకస్తులు తెగి తుది అలోకంబకు పెంచీకటి కప్పల. ఈ అలోకం అంటే లోకాలు ఏమీ లేకుండా పెద్ద భయంకరమైన చీకటి ఏర్పడిపోతుంది. ఈ చీకటి అంతా ఏర్పడిపోయిన తర్వాత ఈ లోకాలకు అత్యంత చివరిలో ఒక భయంకరమైన ఆకారంతో వెలుగొందుతూ ఉంటాడు ఒక మహానుభావుడు. ఆ మహానుభావుని నేను నమస్కరిస్తాను, సేవిస్తాను, అలాంటి వారిని అడుగుతాను. ఎలాంటి వారిని అడగాలి? మనం ఒక పని ఉంటుంది, మనకు ఎవరిని అడుగుతాము? ఎవరి వల్ల అయితే పని అవుతుందని మనం అనుకుంటామో వారిని అడుగుతాము. కాబట్టి ఆ రకంగా అనుకున్నాడు గజేంద్ర. ఇక్కడ ఒక పద్యం రాశారు పోతనామాత్యుడు. కరడందురు దీనులయ్యడ, కరడందురు పరమయోగి గణముల పాలు, కరడందురు అన్ని దిశలను, కరడు కరడు వాడు కరడో లేడో, కరడందురు దీనుడైన కరడందురు పరమయోగి గణముల పాలు, కరడందురు అన్ని దిశలను, కరడు కరడు వాడు కరడో లేడో. సాధారణంగా మనకి ఎప్పుడైనా కానీ బాధ వేసినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే ఎక్కడున్నాడు ఉంటే నాకు సహాయం చేసేవాడుగా. ఈ పద్యాన్ని చూసి కొంతమంది మహానుభావులు ఏమంటారంటే, అసలు పోతనామాత్యుడు నిరీశ్వరవాదే, ఉన్నాడా లేడా దేవుడు ఎందుకన్నాడు ఆయన? నిరీశ్వరవాది కాదు. ఇందుగరడు అందు లేడలు సందేహంపు పడదు చక్రి సర్వోపగతం ఎందుకు వెతికి చూసిన అందందే గరడు తన వాక్యమే వింటే అని రాసింది కూడా పోతనామాత్యుడే. అక్కడ అది సందర్భం, ఇక్కడ ఇది సందర్భం. ఇంకొకటి ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు అనేవాడు ఉన్నాడో లేడో అన్నాడు గజేంద్రుడు. అంటే ఏంటి? ఇక్కడ ఉంటే వచ్చి రక్షిస్తాను నన్ను, లేకపోతే నన్ను రక్షించడు. కాబట్టి రక్షించాడు కాబట్టి ఉన్నట్టు లేక, అంతే కదా, లేకపోతే వచ్చేవాడు కనుక. కరడందురు దీనుడైన కరడందురు పరమయోగి గణముల పాలని, కరడందురు అన్ని దిశలను, కరడు కరండి వాడు కరడో లేడో. ఇక్కడ ఈ ఏనుగును చూసి, ఈ ఏనుగు యొక్క దుస్థితి చూసి
దేవేంద్రుని యొక్క వాహనం ఐరావతం అది భయపడి ఈ ఏనుగుకి ఏదో సహాయం చేద్దామని పరిగెత్తుకుంటా వస్తుందంట. పరిగెత్తడం ఎట్లా పరిగెత్తిందంట, పైన దేవేంద్రుని కింది దోసేసి, దేవేంద్రుడు దానిపైన ఊరేగుతుంటాడు కదా, ఆయన కింద దోసేసి ఒరే ఆగురా బాబు అందరూ చెప్తుంటే నేను ఆగని చెప్పేసి పరిగెత్తుకొచ్చాడంట వాడు. ఎవరు? ఐరావతం. ఎందుకని? జాతి ప్రేమ. ఇక్కడ ఏనుగు అక్కడ ఏనుగు, స్వజాతి ప్రేమ అన్నమాట. అలా ముందుకు వచ్చాడు. ఇక్కడ ఇంత అయిపోయిన తర్వాత ఇక లావుకింతయు లేదు, ధైర్యము విలోలంపయ్యే, ప్రాణం పోల్ ఠాగు తప్పెన్, తనుండెస్సెన్, శ్రమం పయ్యటి, నీవే తప్ప ఇతః పరం పెరుగా, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. లావు ఒక్కింతయు లేదు, నా కాడ శరీరంలో అయిపోయింది. ధైర్యం విలోలంబయ్యే, శరీరంలో శక్తి లేదు, మనస్సులో కూడా శక్తి అయిపోయింది. ప్రాణంబులు ఠావు తప్పను, మూర్ఛ వచ్చను, తనువున్ దస్సన్, శ్రమం పయ్యటి, నీవే తప్ప ఇతః పరం పెరుగా, రావే ఈశ్వర కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. ఇక నా చేతులు ఏమి లేదయ్యా, నువ్వు రావాల్సిందే, నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే, రాస్వామి అని చెప్పేసి భగవంతుని ధ్యానం చేశాడు. విశ్వమయత లేమి వినియు నూరక నుండి అంబుజాసనాదులు అడ్డుపడక, విశ్వమయుండు విభుండు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలచే. విశ్వమయత లేమి, విశ్వమంతా వ్యాపించేటటువంటి గుణము లేనటువంటి అంబుజాసనాదులు, అంబుజము అంటే సముద్రము, దాంట్లో నుంచి జన్మించిన పద్మము, దాన్ని ఆసనంగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. అంబుజాసన ఆదులు మొదలైనటువంటి దేవతలు, 30 దేవతలు. విశ్వమయత లేని వినియు నూరకం నుండి అంబుజాసనాదులు అడ్డుపడక, అది విన్నారు అందరూ, కానీ విశ్వమంతా వ్యాపించే గుణం లేదు. వీళ్ళ నెట్వర్క్ అక్కడ పనిచేయదు. వీళ్ళ జియో కాదు, ఇది ఐడియానో హెచ్ఓలో దిక్కుమాలిన నెట్వర్క్, కానీ వీళ్ళ పనిచేయదు అక్కడ. కాబట్టి వినియు నూరకం నుండి, విని కూడా ఏం చేయలేం కాబట్టి గమ్మునున్నారు, మేమేం సహాయం చేయలేదు. విశ్వమయుండు విభుండు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడతలంచే. విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు, ఎప్పుడు విజయమే తప్ప పరాజయం లేనటువంటి వాడైనటువంటి శ్రీహరి ఈ భక్తియుతునకు అడ్డుపడతలించాడు, ఏదో రకంగా కాపాడదలించాడు. ఇక్కడ దాకా వచ్చింది పోతనామాత్యుడి కాలం, ఇక్కడ ఆగింది. వాస్తవంగా వ్యాస భాగవతంలో ఏముందంటే, అలా ప్రార్థించేటప్పటికీ ఆ విష్ణుమూర్తి వచ్చాడు, చక్రం తీసుకున్నాడు, ఆ మకరిని ఖండించేశాడు. ఇది వ్యాస భాగవతం ఉంది. కానీ పోతనామాత్యుడికి సంథింగ్ విల్ హ్యావ్ టు బి డన్ అబౌట్ దిస్. ఇక్కడ ఏదో ఒకటి కొంత కొత్తతనాన్ని చేర్చాలనుకున్నాడు. ఏం చేయాలా? ఓ చోట ప్రశాంతంగా ధ్యానం చేసుకునే ప్రదేశం ఉన్నది ఆయన. ఆ పోతూ కూతుర్ని పిలిచి, అమ్మా నేను వచ్చేదాకా ఈ కాలపత్రాలని లేచిపోకుండా జాగ్రత్తగా చూస్తామని నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. అలాగే నాన్నగారు మీరు వెళ్ళండి చెప్పింది పాప. వెళ్ళాడు. ఓ గంట 2 గంటల ధ్యానంలో కూర్చున్నాడు. ఆయనకు ఒక లైన్ వచ్చింది, ఇలా రాస్తే పద్యం బాగుంటుంది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఆశ్చర్యకరంగా ఆ పాప అక్కడ లేదు, కూతురు. ఏంటి అమ్మాయి ఉన్నమంటే ఎక్కడికి పోయింది? వచ్చి ఆ బలకడ కూర్చున్నాడు. ఆశ్చర్యం, తన మనస్సులో ఉన్న పద్యం అక్కడ రాయలేదు. ఏంటిది? అమ్మా ఎక్కడికి లేవు తల్లి అని అడిగాడు కూతుర్ని. అదే నాన్నగారు, మీరు వెళ్ళిన తర్వాత కాసేపు మీరు వస్తేనే కదా, మిమ్మల్ని చూసే కదా నేను లోపలికి వెళ్ళింది పాప. అయ్యో అది వచ్చింది నేను కాదమ్మా, నేను ఇంత పుణ్యం చేసుకుంటే నాకు ఇవ్వనటువంటి దర్శనం నా కడుపున పుట్టినందుకు నీకు ఇచ్చాడు ఆ వచ్చిన వాడు శ్రీరామచంద్రుడి తల్లి అని చెప్పాడు. మరి ఏంటి? సాక్షాత్తు శ్రీహరి చేత ఆత్మాశ్రయ కవిత్వం అంటారు, ఎవరి గురించి వాళ్ళే రాసుకోవడం. అలాంటి పద్యం శ్రీ మహావిష్ణువు చేత రాయబడినటువంటి ఆ పద్యం ఏంటో ఒకసారి చూద్దాం.
అలా వైకుంఠపురంపులో నగరిలో ఆ మూల సౌధంపు దాపల మందార వనాంతర అమృతసర కాంతేందు కాంతవ పులోత్పల పర్యంక రమా వినోదేము నావన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కొయ్యాలించి సంరంభియై సిరిగింజప్పడు శంఖచక్రయుగము చేదోయి సంధింపడే పరివారముడు చేరు డబ్రగపతి పన్నింపడు ఆకర్తి కాంతర దమ్మిలము చక్రనతడు వివాద ప్రోదిత శ్రీకుచో పరిచయ లాంఛలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి. ఇక్కడ